Garuda Express, an international courier service. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, తలాక్ని తీసేయాలంటూ ఓ ముస్లిం మత పెద్ద చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కానీ ఆ మత పెద్దకు అన్యాయం జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగింది? మీరు ఉలుకేయండి. దేశంలో ప్రముఖ దర్గాల్లో ఒకటైన రాజస్థాన్ అజ్మీర్ దర్గాకు చెందిన ప్రముఖ మత గురువు సయ్యద్ జైనుల్ అబెదిన్ రెండు వివాదాస్పద అంశాలపై స్పందించారు. ఒకటి బీఫ్ వివాదం, రెండోది ముస్లిం మహిళల సమస్య అయిన ట్రిపుల్ తలాక్. ముస్లింలందరూ గోమాంసాన్ని తినటం మానేయాలని సూచించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర మతస్థుల విశ్వాసాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముస్లింలకు ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు హాజరైన అజ్మీర్ ఉర్సు ఖాజా మొయినుద్దీన్ చిస్తీ వర్ధంతిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాముఖ్యతను సంతరించుకుంది. తాను తన కుటుంబం ఇక జీవితంలో బీఫ్ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. హిందువులకు పవిత్రమైన ఆవును చంపకూడదని, గోమాంసాన్ని తినటం మానేసి హిందూ సోదరుల మత విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని ముస్లింలకు ఆయన పిలుపునిచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోమాంసాన్ని నిషేధించిన తర్వాత పలు రాష్ట్రాల సీఎంలు ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ట్రిపుల్ తలాక్ ద్వారా ముస్లిం మహిళలకు సులువుగా విడాకులు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తలాక్ చెప్పడం అంటే మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడమే అవుతుందన్నారు. తలాక్ చెప్పడం మానేయాలని ముస్లిం భర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం ఖురాన్ను అడ్డు పెట్టుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తలాక్ను సవాల్ చేస్తూ ముస్లిం మహిళలు దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందని గుర్తు చేశారు. ఎంతో మంది ముస్లిం మత గురువుల సమక్షంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరటం, తలాక్ పద్ధతికి స్వస్తి చెప్పాలని ముస్లింలకు సూచించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అజ్మీర్ దర్గా దివాన్ సయ్యద్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. దేశంలో మత సామరస్యం వెలివిరియాలంటే అక్రమ కబేళాలపై నిషేధం విధించాల్సిందేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అజ్మీర్ దర్గా నిర్వాహకులు అలీఖాన్ పై వేటు వేశారు. ట్రిపుల్ తలాక్, బీఫ్ వంటి అంశాలపై స్పందించిన అలీఖాన్ పై మత సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో అలీఖాన్ తొలగిస్తున్నట్లు ఆయన సోదరుడు అలావుద్దీన్ అలీమీ ప్రకటించారు. తనకు మత సంస్థల మద్దతు ఉందని పేర్కొన్న ఆయన తనను తాను అజ్మీర్ దర్గా దివాన్ గా ప్రకటించుకున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.